అంటున్నావు కదా, మాకు అదే నా పని. కాల్ చేసి ఈ పర్సన్ ఎవరికో ఫోన్ చేశారంటే నువ్వు తీసుకోవాలి డబ్బులు కట్టలేదు కాబట్టి చేస్తారు. వాళ్ళకి చేస్తున్నా ఎందుకు కట్టలేదు మీరు కరెక్ట్ గా టైంకి? కదా మీరు ఎందుకు కట్టలేదు కరెక్ట్ గా టైంకి? కట్టకపోతే అట్లా చేస్తారా మీరు? చేయాల మా పని అది కదా. ఎవరికి వాళ్ళ నంబర్ నేను ఇవ్వలేను, వాళ్ళకి ఎందుకు చేశారు మీరు? చేయాలండి మా పని. ఎలాగైనా మీ దగ్గర రికవరీ చేయదే కదా మా పని. రికవరీ చేయండి, కొద్దిగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి చేయాలి కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ పేమెంట్ చేయొద్దని చెప్పిందా నీకు? డిఫాల్ట్ అయిపోతే ఎవరికి పడతారు కాల్ చేస్తారా మీరు? చెప్పింది ఆర్బీఐ గైడ్ లైన్స్ పేమెంట్ చేయొద్దు అని చెప్పిందా నీకు? మీకు చెప్పిందా? డిఫాల్ట్ అయితే ఎవరికి పడితే కస్టమర్ యొక్క రిలేటివ్స్ కి అందరికి కాల్ చేయమని చెప్పిందా? కస్టమర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. విన్నారు కదా, వేరే వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తామంటే, సో మీరు కట్టలేరు కాబట్టి వాళ్ళకి చేస్తామన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ రికవరీ ఏజెంట్. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. రికవరీ ఏజెంట్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? లేదంటే మా యొక్క గైడెన్స్ కావాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హలో, అశోక్ కుమార్ గారు, క్రెడిట్ గురించి మాట్లాడుతున్నానండి. నెక్స్ట్ మంత్ చేస్తుంది. నెక్స్ట్ మంత్ ఏ డేట్లో? 5th. అశోక్ కుమార్ గారు, నెక్స్ట్ మంత్ 15th అంటే ఎట్లా? నెక్స్ట్ మంత్ 15th అంటే ఎలా అంటున్నా? ఎలా అంటే ఫోన్పే త్రూ చేస్తా సెటిల్మెంట్. ఇప్పటికే చాలా అయిపోయింది కదా, టైం ఇచ్చాం కదా. ఇవ్వలేరు, డైలీ కాల్ చేశారు మీరు. యాడిచ్చారు టైం? టైం యాడిచ్చారు? డైలీ కాల్ చేశారు కదా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. ఎన్ని రోజులు అయింది డబ్బులు తీసుకొని చెప్పండి? చెక్ చేయండి ఎన్ని రోజులు అయింది అక్కడ. 390 రోజులు అయింది. 390 రోజులు ఇంకా ₹1 డబ్బులు కట్టలేదు. ఓకే. ఏం ఓకే? అంత ఈజీ అయిపోయింది కదా మీకు? ఓకే ఆయా. 2025 ఇంకా ఇంకొక ₹1 కట్టలేదు. ఇచ్చారా? నా ఫోటో పట్టుకొని చూపించారు కదా గల్లీలో, ఇచ్చారా? ఇచ్చారా? నా ఫోటో పట్టుకొని గల్లీలో ఇచ్చారు కదా. చేస్తారు ఏమో, నాకేం అర్థం కాలేదు. మరి మీరు ఎందుకు అట్లా చేస్తారు? మరి ఎవడికి అడిగితే సెటిల్మెంట్ చేసుకోండి. సెటిల్మెంట్ మీరు అందరికి చెప్పేశారు కదా, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు నాకు. ఏం డబ్బులు దొరకట్లేదు చెప్పేసినానంటే దానికి ముందే పే చేయాల్సింది కదా మీరు. ముందే పే చేయాలి. జాబ్ చెప్పాల్సింది కదా ఎంప్లాయర్ కి. జాబ్ తీయకమా, మేము అతనికి లోన్ ఇచ్చాము, మీరు జాబ్ తీయకండి, బిజినెస్ పెడితే కస్టమర్లను పిలవాలి కదా మరి నువ్వు. మీకు ఇట్లా వాళ్ళకి మీ కంపెనీ వాళ్ళు కూడా చెప్పాల్సింది, జాబ్ ఇంకా తీయద్దండి, అతను మేము లోన్ ఇచ్చాము అని మీరు చెప్పాల్సింది మరి. అబ్బాబ్బాబ్బా, మీ ఇంట్లో కూడా చెప్పేదా నేను? వాళ్ళు చెప్పారు కాబట్టి లేట్ అవుతుంది కదా, ఇంకా చెప్తే ఇచ్చినోడు వీడియో వాడు మీకు ఎట్లా వస్తుంది? మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇంకా వేరేవంతా చెప్పేదా నేను? చెప్తే ఇంకో సంవత్సరం మీ మిస్సెస్ కి అందరికి చెప్పేదా? మిస్సెస్ కి ఆల్రెడీ తెలుసు లోన్స్ ఉన్నాయని. మళ్ళీ చెప్తారు కంపెనీ వాళ్ళకి కదా. నీ ఇంటిది ఏముందో అది మొత్తం నేనే డ్రైవ్ చేసేదా? డ్రైవ్? ఏం డ్రైవ్? మీ ఇంట్లో ఎట్లా నడుస్తా ఉంది, ఏం తింటారు, ఇట్లా తినండి, ఇట్లా చేయండి, అలా చేయండి అని చెప్పి నేనే చెప్పేది అందరికి. నువ్వేందుకు చెప్తావు అందరికి? మళ్ళీ నువ్వు చెప్తా ఉన్నావు కదా. ఏమని చెప్తా ఉన్నావు నువ్వు? ఏం చెప్పాను నేను? అదే చెప్పు, ఏమని చెప్తా ఉన్నావు నువ్వు? నువ్వు చెప్పినావు కదా ఏమో చెప్పాను. కంపెనీ వాళ్ళకి చెప్పు, కంపెనీ వాళ్ళకి ఇస్తే చెప్పేది జాబ్ నీకు ఎందుకు తీసేస్తున్నారు? కాల్ చేసి ఈ పర్సన్ ఎవరికో ఫోన్ చేశారంటే నువ్వు తీసుకోవాలి డబ్బులు కట్టలేదు కాబట్టి చేస్తారు. వాళ్ళకి చేస్తున్నారు. ఎందుకు కట్టలేదు మీరు కరెక్ట్ గా టైంకి? కదా మీరు ఎందుకు కట్టలేదు కరెక్ట్ గా టైంకి? కట్టకపోతే అట్లా చేస్తారా మీరు? చేయాల మా పని అది కదా. ఎవరికి వాళ్ళ నంబర్ నేను ఇవ్వలేను, వాళ్ళకి ఎందుకు చేశారు మీరు? చేయాలండి మా పని. ఎలాగైనా మీ దగ్గర రికవరీ చేయదే కదా మా పని. రికవరీ చేయండి, కొద్దిగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి చేయాలి కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ పేమెంట్ చేయొద్దు అని చెప్పిందా నీకు? డిఫాల్ట్ అయిపోతే ఎవరికి పడతారు కాల్ చేస్తారా మీరు? చెప్పింది ఆర్బీఐ గైడ్ లైన్స్ పేమెంట్ చేయొద్దు అని చెప్పిందా నీకు? మీకు చెప్పిందా? డిఫాల్ట్ అయితే ఎవరికి పడితే కస్టమర్ యొక్క రిలేటివ్స్ కి అందరికి కాల్ చేయమని చెప్పిందా? కస్టమర్ ఏ నంబర్ ఇచ్చినాడో ఆ నంబర్ కాల్ చేయమని చెప్పింది. కస్టమర్ ఏ నంబర్ ఇచ్చిన నంబర్ కాకుండా వేరే నంబర్కి ఎందుకు ఇచ్చారు మరి? నువ్వు ఏ నంబర్ ఇచ్చినావో ఆ నంబర్లకే కాల్ చేస్తున్నారు మేము. కదా లతా నేను ఏమంటున్నా అంటే, ఇట్లా వేసాను కాబట్టి మీ అతి తెలివికి పేమెంట్ పెండింగ్ పడుతుంది కదా, మీకు తెలియదా? అతి తెలివి అంటే నీ దగ్గర ఉండేదేమి? సమయం పడుతుంది అని చెప్పి నిన్ను మాట్లాడకుండా వదిలేక అయ్యలేదు కదా. అన్న డబ్బులు కట్టే నిన్ను మళ్ళీ నీకు ఇంకొకరు రెమెడీ ఫోన్ చేస్తారు. నేను ఏమంటున్నా, నువ్వు వేరే వానికి నువ్వు కాల్ చేసి చెప్పాల్సిన పని ఏముంది?
ఏముంది అంటే నువ్వు కట్టినప్పుడు ఇంకా వేరే వాళ్ళకి చేయాలి కదా. వేరే వాళ్ళకి వాళ్ళని మన నంబర్ ఇవ్వలేదు, షూరిటీ పెట్టలేదు, గ్యారెంటర్ పెట్టలేదు, వాడికి నువ్వు పేమెంట్ చేయనప్పుడు మేము ఎవరికన్నా ఫోన్ చేసి రికవరీ చేయాలి కదా. వాడు నాకు ఎందుకు నువ్వు చెప్తాడు? పేమెంట్ చేయనప్పుడు ఎన్నిసార్లు రికవరీ, ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేయాలి? నీకు తెలీదా? ఇన్ఫార్మ్ చేయాలా నీకు? లోన్ తీసుకున్నాక వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను. అయినో ఫస్ట్ వాళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కట్టాలా నెల నెల. ప్రతి నెల నేను ఈఎంఐ వేసుకున్నాను కదా, ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టాలి కదా నేను. అని నీకు తెలీదా? నేనేమంటున్నా, వాళ్ళకి ఆల్రెడీ నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు వేరే వాళ్ళతో ఆల్రెడీ తీసుకున్నావు కదా బ్యాంకులో, కట్టట్లేదు, మరి నీకెట్లా నమ్మియాలి? వాళ్ళు చెప్పారు మీరు నన్ను డిఫేమ్ చేయమంటే కదా. అంతే. ఇప్పుడు నువ్వు ఒక దగ్గర నమ్మకం లేదంటే వాడు ఏమిటికి ఇస్తాడు? ఇంకొక చెప్తాడు. వాడు చెప్పింది మాట నీకు ఓకే, మేము చెప్తే నీకు తప్పద్దమా? ఇప్పుడు నేనేమంటా, మీరు చెప్పడం వల్ల కదా నాకు ఇప్పుడు పేమెంట్ రాంది. అవును, కరెక్ట్. 1000 మంది చెప్తాం, 1000 మంది చెప్తాం, 100 మంది చెప్తాము, 1000 మందికి చెప్తాము. నువ్వు ఎలా విన్నయ్యా వానికి చెప్పొద్దు, వీనికి చెప్పొద్దు అంట. నువ్వు డబ్బులు కట్టాయా వానికి నీకు చెప్పకూడదు అంటే నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టావు. చెప్తామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం ఆర్బీఐ జలస ఇచ్చిందా మీకు ఎట్లా చెప్పమని? నీ ఆర్బీఐ ಬಗ್ಗೆ నా దగ్గర మాట్లాడద్దు. మాట్లాడు. ఎన్బిఎఫ్సి లెండింగ్ పార్ట్నర్ మీ డాడీ అనుకుంటున్నావా లేకపోతే ఆర్బీఐ అనుకుంటున్నావా? మీ ఫాదర్ చెప్పరా ఫస్ట్ సమాధానము. హౌలే చెప్పింది వినపడట్లేదా నీకు? హౌలే ఉల్పా నేను చెప్పిన దాన్ని నువ్వు చెప్పు సమాధానం. చెప్పినప్పుడు నేర్చుకో. ఆర్బీఐ చెప్పిందా చెప్పు ఫస్ట్. మూసుకొని ఫోన్ పెట్టు. ఫోన్ పెట్టు. హలో హలో చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను యాక్సిస్ బ్యాంక్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను. మీరు పర్సనల్ లోన్ ఒకటి పెండింగ్ ఉంది, ఎందుకంటే ఏంటి సార్ పేమెంట్ ఎందుకని అవ్వట్లేదు సార్ అంటున్నా. ఎందుకని పెండింగ్ ఉంది? ఫండ్ ఇష్యూ ఉంది మేడం, ఫండ్ ఇష్యూ ఉంది. మరి ఎప్పుడు చేస్తారు? నెక్స్ట్ మంత్ వరకు టైం లేదు సార్. ఈ రోజు 1000-2000 చేయండి ఫస్ట్. లేదు నా దగ్గర రూపాయలు లేదు మేడం. అంటే తర్వాత టైం తీసుకోండి. మరి టైం కావాలంటే పేమెంట్ చేయకుండా టైం కావాలంటే ఎలా సార్? మీరు ఎప్పుడో 1 year బ్యాక్ 2 years అమౌంట్ లేదు మేడం దగ్గర ఇప్పుడు. అంటే 1 year నుంచి మీ దగ్గర అమౌంట్ లేదా? 1 year 2 years అమౌంట్ లేదు. అమౌంట్ లేకుండానే ఉంటున్నారా మీరు? అమౌంట్ ఎందుకు మేడం ఉండడానికి? అంటే అమౌంట్ లేకుండా ఎలా బతుకుతారు సార్? అరే మేడం నేను అడవిలో ఉంటున్నా. అవును సార్, మీరు ఆర్మీలో ఉంటున్నారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. ఆర్మీ కాదు మేడం, అడవి, ఫారెస్ట్. అడవి. ఓకే, ఎక్కడో ఉన్నారు. మరి ఎందుకు సార్ లోన్లు తీసుకున్నారు? అడవిలో ఉండే కాడికి లోన్లు ఎందుకు తీసుకున్నారు? మరి ఎందుకు ఇచ్చారు నాకు అడవిలో ఉండేవాడికి? మీరు అడవిలో ఉన్నానని చెప్పే లోన్లు తీసుకున్నారా? లోన్ ఏం చెప్పి తీసుకున్నారు? చెప్పిన అడవిలో ఉంటాయి ఇట్లా ఇట్లా ఏం కాస్తాయి తింటా, పేమెంట్ ఎప్పుడు చేస్తారు చెప్పండి నాకు. ఇవన్నీ కాదు, మీరు అడవిలో ఉండండి లేకపోతే ఏడన్నా ఉండండి, నాకెందుకు. ఎందుకు అంటే ఎందుకు అడిగారు మేడం? మరి ఎట్లా ఉంటారు, ఏం చేస్తారు అని? అవును సార్, అకౌంట్ రైట్ ఆఫ్ వచ్చినప్పుడు అడగకుండా ఎలా ఉంటారు సార్? చెప్పింది ఉన్న విషయం చెప్తాను. ఇప్పుడు నేను అడవిలో ఉంటున్నా. అవును సార్, అవన్నీ నాకెందుకు సార్? మీరు ఎక్కడ ఉంటే పేమెంట్ అడిగారు మేడం, ఏం చేస్తున్నా అంటే చెప్పాలి కదా ఏం చేస్తున్నాను. అవును సార్, నేను అడవిలో ఆకులు అలములు తిని బతుకుతున్నా, జీవన ఏమంటారు బండి నడుపుతున్నా. అన్నం తింటున్నారు, నాకు అనవసరం. ఆకులు మీరు అడిగారు కదా మేడం నాకు ఏం చేస్తున్నారు దానికి ఆన్సర్ చేసిన. సార్ మీరు ఏం తింటున్నారు, మీరు యాడ్ ఉంటున్నారు అనేది నాకు కాదు, నాకు పేమెంట్ కావాలి. పేమెంట్ టైం పడుతుంది. అంటే మీరు ఎప్పుడో 2024లోనే ఎప్పుడో చేశారు లాస్ట్ పేమెంట్. అప్పటి నుండి 2 years నుండి మీ దగ్గర పేమెంట్ చేయడానికి మనీ లేవు, మీరు అడవిలో ఉండి ఆకులో తింటున్నారు. డిపిడి ఎంతది? కేసు డిపిడి ఎంత? డిపిడి మీరు 1 year బ్యాక్ ఎప్పుడో చేశారు పేమెంట్. మీరు 2 years అని చెప్తున్నారు కదా, అందుకే అడుగుతున్నా డిపిడి ఎంత. అదే సార్, నేను చూడలేదు కానీ 1 year బ్యాక్ చేశారు. మేడం 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అవును సార్, ఇప్పుడు చూసి చెప్పాను కదా, 1 year బ్యాక్ చేశారని చెప్పాను కదా. సార్ మీ దగ్గర 1 year నుంచి మనీ లేవా? లేవు మేడం. నాకు తెలియదు. ఇప్పుడు పేమెంట్ చేయండి, లేదా బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు చూసుకోండి. బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తారు చూడండి. ఇల్లు కాదు అడవి అని చెప్పండి అలాగే. అదే మీరు అడవిలో ఉన్నారుగా, అడవికే వస్తారు. అడవిలో పులిలు ఉంటాయి, జాగ్రత్త. మరి మీరు ఎలా ఉంటున్నారు? నాకు పరిచయమైన సార్ ఇవన్నీ కాదు సార్, మీరు ఏడన్నా ఉండండి, మాకు అనవసరం. నేను ఏమన్నా వచ్చేప్పుడు చెప్పండి. నెక్స్ట్ మంత్ ఇంటికి వచ్చేటప్పుడు ఫారెస్ట్ విజిటింగ్ లెటర్ తీసుకుని రండి. ఇంటిగా ఉండట్లేదు నేను. సార్ మీరు ఇవన్నీ కాదు సార్, పేమెంట్ ఎప్పుడు చేస్తారో చెప్పండి. ఒకటి వింటారా మేడం? ఇంట్లో ఉంటే హోమ్ విజిటింగ్ లెటర్, ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ విజిటింగ్ లెటర్, అడవిలో ఉంటే ఫారెస్ట్ విజిటింగ్ లెటర్ తీసుకుని రండి. మీరేమైనా సీఎంఐ ఏంటి లెటర్లు తీసుకుని రావడానికి?
సీఎం కాదు మేడం, మీరు కస్టమర్ని. కస్టమర్కి ఇంటికి విజిటింగ్ చేస్తే హోమ్ విజిటింగ్ లెటర్ తీసుకొని రావాలి కదా. అవును సార్, తీసుకొని వస్తారు. నేను అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పట్లేదు మీకు. ఇవన్నీ కాదు సార్, మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారు? పేమెంట్ టైం పడుతుంది. సెటిల్మెంట్ చేస్తాను చెప్పిన ఆల్రెడీ. టైం అంటే ఎన్ని రోజులు? 6,000 సెటిల్మెంట్ చేస్తానని మీకు ఆల్రెడీ ఇంతకుముందే ఇన్ఫార్మ్ చేసిన కదా. సెటిల్మెంట్ 6,000 సెటిల్మెంట్ ఇవ్వండి అని చెప్పాను ఆల్రెడీ మీకు. 6,000 సెటిల్మెంట్ ఎలా వస్తుంది సార్? 30,000కి 15,000 సెటిల్మెంట్ ఇస్తారని చెప్పాను. 15,000 అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కదా మేడం. నేను 10,000 అనలేదు. నేను 15,000 అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అని చెప్తున్నా. అవన్నీ మీరు చేసుకోవాలి సార్. 6,000 30,000 సెటిల్మెంట్ ఎలా ఇస్తారు? హౌ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి? మరి ఎలా సార్? మేము కూడా 5-6 సెటిల్మెంట్ ఎలా ఇస్తాం? అవ్వది సార్. 5-6 మేము ఎలా ఇస్తాం సార్? అవ్వది అంటే పెద్ద బ్యాంక్ కదా. మీకు సెటిల్మెంట్ కావాలి అంటే చెప్పండి, ఇస్తాం. 5-6 అయితే రాదు. 15,000 నా దగ్గర లేవు. ఎట్లా చేయాలి? ఎందుకైతే మొత్తం 30,000 కట్టి క్లోజ్ చేసుకోండి. రేపు 30,000 కట్టి క్లోజ్ చేసుకోండి. రేపా? ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఇప్పుడే నేను లైన్ లో ఉంటా. నా దగ్గర ప్రజెంట్ ఆకులు అలములు తప్ప ఏం లేవు సార్. మీరు పేమెంట్ ఎప్పుడు చేస్తారు? ఎంత చేస్తారు? నేను 6,000 సెటిల్మెంట్ తీసుకుంటా అని చెప్పేసి మీకు ఆల్రెడీ ముక్క కొన్ని 100 సార్లు సెటిల్మెంట్ ఇస్తారని ఎవరు చెప్పారు? ఇస్తారని కాదు మేడం, నాకు మార్నింగ్ ఒక మేడం కాల్ చేసింది, ఒక సార్ కాల్ చేసింది నిన్న. వాళ్ళకి అదే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇది ఉన్నది, నేను ఇట్లా ఇంత అయితే కస్టమర్ చేసుకోగలుగుతా, ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పిన. సరే అని చెప్పి పెట్టేశారు వాళ్ళు. అప్పుడు మీరే కాల్ చేస్తున్నారు తర్వాత. 6,000 అయితే సెటిల్మెంట్ రాదు. 15,000 అయితే టైం చాలా పట్టేస్తుంది. సేవింగ్ చేసుకొని కాల్ చేస్తా సార్. మీరు ఇప్పుడు కాల్ కట్ చేసినా మీకు కాల్ జనరేట్ అవుతూనే ఉంటుంది. నేను కాల్ ఏం కట్ చేయ, మీరు మాట్లాడి మీరు చెప్పాలనుకున్నది మొత్తం చెప్పండి ఇప్పుడు నాకు క్లియర్ గా. 6,000 అయితే సెటిల్మెంట్. 15,000 అయితే 15,000 ప్రజెంట్ నా దగ్గర లేవు. అప్పు చేయండి. ఎవరు ఇస్తారు మేడం? మీకు చుట్టాలు ఎవరో ఒకరు ఇస్తారు, తీసుకొని కట్టండి. ఎవరు నమ్మట్లేదు. బ్యాంకులు మొత్తం బ్యాంకులో కట్టట్లేదు. ఇంకా నాకు ఎట్లా కడతామంటారు? ఏం చెప్పాలి? మీ అందరు కలిసి వాడికి వాడికి అందరికి కాల్ చేస్తే పోనీ అడవిలో కూర్చుంటే మరి ఎవరైనా నమ్ముతారు? అడవిలో కూర్చునేటట్టు చేసేది మీరే కదా. నేను ఇంటిగా ఉన్న ప్రశాంతంగా, మీరు నా పక్కింటోడికి పొరికింటోడికి కాల్ చేస్తే వాడు నా ఇంటి మీదకి వచ్చేయండి. ఏం చేసినా ఇదేదో పరిస్థితి బాగాలేదని చెప్పేసాడు. చేసిన వాళ్ళని అడగండి, వెళ్ళి చేసిన వాళ్ళని అడగండి. చేసిన వాళ్ళకి చెప్తున్నా, మీరు ఇన్ఫార్మ్ చేయండి. అనే ఉంటారు కదా, పక్కన కూర్చుంటారు కదా అందరూ బ్యాచ్లు. నేను చేయలా. పక్కింటి వాళ్ళు ఎదురింటికి చేసిన వాళ్ళని వెళ్ళి అడగండి. నన్ను వాడు కూడా చేస్తే ఇప్పుడు నాకు మీ బ్యాంక్ అని కాదు అన్న తీసుకున్నారు. కట్టలేను నూనె తీసుకుంటామంటే ఒక సామెత చెప్తాను మీకు. కట్టలేను అని చెప్పేసి ఎవరికి గెలవదు. కట్టలేకపోతాడు చూడు, అప్పుడు తెలుస్తుంది అడిగి నేను కట్టలేను అని చెప్పేసి. అప్పటిదాకా గెలవదు. ఇవన్నీ కాదు, నాకు రేపు 30,000 కట్టేసి మీరు అకౌంట్ క్లోజ్ చేసేసుకోండి. రేపు లేదు, ఎల్లుండి లేదు, అవతల ఎల్లుండి వీటి లేదు. కాదు మేడం, టైం పడుతుంది. ఎంత అంటే వేసుకోండి, ఒక 90 days వేసుకోండి రఫ్గా. 90 days ఏంటి? 30,000కి 3 నెలలా? నేను ఏమంటారు రజనీకాంత్ అనుకుంటున్నావా? ఒక్క రోజు ఇట్లా 50,000 సంపాదించడానికి టైం పడుతుంది మేడం. అయితే ఇప్పుడు 10,000 కట్టి తీసుకోండి 3 నెలల టైం. 10,000 కాదు మేడం, దగ్గర 10 రూపాయలు. మరి ఎలా కడతారు? 3 నెలల తర్వాత కూడా కడతారని మాకు నమ్మకం ఏంటి? మీరు నమ్మాలి, ఇంకేం చేస్తాం? ఎలా నమ్ముతాం సార్? మీరు ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు అని అంటున్నారు కదా. మరి 3 నెలల తర్వాత మీరు 30,000 కడతారని మేము ఎలా నమ్మాలి? హలో, ఏంటి కాల్ పెట్టి సార్ మాట్లాడుతుంటే? కాల్ కట్ చేయలేను, అది కట్ అయిపోయింది చేదాకి. చెప్పండి, ఎలా నమ్మాలి? 30,000 నమ్మప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ వాళ్ళ డాడీ వచ్చి నువ్వు సినిమా హీరో అవుతావంటే ఎలా నమ్మాలంటే ఆయన ఏం చెప్పేవాడు? నమ్మాలి డాడీ, హీరోని అయిపోతాను చెప్పాడు, హీరో అయిపోయాడు. మీరు నాకు సామెతలు ఈ చెప్పద్దు. ముందు పేమెంట్ ఎలా చేస్తారు? పేమెంట్ చెప్పాగా మేడం ఆల్రెడీ. 3 నెలల తర్వాత అంటే 3 నెలలు నేను ఏదో పని చేసుకొని నెల కింద సేవ్ చేసి మీకు కడతా. మీరు ఇప్పుడు 10,000 కట్టి తీసుకోండి టైం. అకౌంట్ లో లేవు, డబ్బులు లేవు. మీరు పని చేయండి, 10,000 అప్పు చేయండి, ఒక చిన్న లోన్ ఇవ్వండి 10,000 అది మీకు కట్టేస్తా. ఇదే కట్టలేదు అదేం కడతారు? అట్లా మోటివేట్ చేయాలి. మీరు మోటివేట్ చేస్తేనే కస్టమర్ డబ్బులు కడతాడు. మీరు డిమోటివేట్ చేస్తున్నాడా? మీరేమో అప్పులు తీసుకొని అడవుల్లో కూర్చుంటారు, మేమేమో మిమ్మల్ని అప్పులు అడగకూడదు కట్టండి అని. అడగండి మేడం, వద్దని చెప్పట్లేదు నేను. అదే నాకు ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక 1,000-2,000 కట్టండి. 1,000-2,000 కాదు మేడం, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, కంప్లీట్లీ బ్యాంకర్ వెళ్ళిపోయినా. అసలు అలా లోన్లు తీసుకొని మీరు కట్టకుండా ఉంటే ఎలా సార్? మరి ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నా అంటే మీరు ఎందుకు ఇచ్చారు చెప్పు. నేనేం చెప్పినా తీసుకుంటే అప్పుడు మీకు
అంటే మీ దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర లేకపోతే ఇంకా కట్టను వదిలేస్తాను అలాగా అని చెప్పారా? కొన్నిటికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఆన్సర్ ఇన్బిల్ట్గా ఉంటుంది అందులో. కరెక్ట్, కస్టమర్కి ఇబ్బంది వస్తే అట్లా అడిగి అంతే తప్ప దానికి స్పెసిఫిక్ కస్టమర్ చెప్పానా? అవును సరే, ఎంతో కొంత ఇప్పుడు నేను మిమ్మల్ని 30,000 ఇప్పుడు కట్టండి అంటున్నా, 10,000 కూడా నేను మీకు లాస్ట్ 1-2 days నుంచి అదే చెప్తున్నా మేడం. ఇది 30,000 కదా, 2,000 కదా నేను కట్టమంది. 1,000-2,000 ఫస్ట్ కట్టండి అంటున్నా. 15,000 వినండి మేడం, 15,000 అయితే సెటిల్మెంట్ అవ్వదు, నాకు టైం పడుతుంది, ఒక 4-5 నెలలు తీసుకొని నేను మంత్లీ ఒక ఎంతో కొంత సేవ్ చేసుకొని మీకు కడతా అని చెప్తున్నా. సింగిల్ షాట్ లో క్లోజ్ చేసుకుంటారా? సింగిల్ షాట్ లో టైం పడుతుంది, రెడీ అయినప్పుడు కాల్ చేస్తాను. మీరు 4-5 నెలలు మీరు మనీ సెట్ చేసుకునే వాడికి ఇక్కడ ఇంట్రెస్ట్ పడి ఇంకా పెరిగిద్ది. ఏం చేస్తాం మేడం, పెంచుండి తప్పదు కదా, ఆపమంటే ఆపలేరు కదా మీరు. మీ ఇష్టం సార్, ఇంకా ఇంట్రెస్ట్ పడిద్ది, బాగా కట్టుకోండి. మీరు సెటిల్మెంట్ తీసుకుంటారా? మీకు 5-6 వేలు సెటిల్మెంట్ తీసుకుంటే ఒక 5-6 వేలకు వస్తున్నట్టు ప్లాన్ చేద్దాం. మీరు 15,000 16,000 ఉన్నది 30,000, దాంట్లో సగం చెప్తే యాడికి కట్టాలి మేడం? 5-6 వేలు సగం కట్టేట్టుంటే నేను సెటిల్మెంట్ కింద చెప్తా, మొత్తం కట్టేస్తా కదా. 5-6 వేలకి రాదు మీకు. సెటిల్మెంట్ కావాలంటే అంతే వచ్చిద్ది, అంతకు మించి ఎక్కువైనా వచ్చిద్దేమో కానీ 5-6 వేలకి అసలు అంత తక్కువకి రాదు. సరే మేడం, రాకపోతే వదిలేయండి. ఏదైనా విజిటింగ్ చేస్తే మాత్రం ఫారెస్ట్ విజిటింగ్ లెటర్ పంపండి. ఐడి కార్డు, బెల్ట్, ఇన్షర్ట్ అన్ని వేసుకుంటే గుర్తుపడతాయి, ఎందుకంటే చాలా మంది దొరుకుతారు అక్కడ. ఇంకేం లేదు. కొంతమంది రికవరీ ఏజెంట్ల స్టైల్ ఎలా ఉంటుందంటే మాటికి కాల్ చేసి సార్ ఏమైంది పేమెంట్ అంటే, కస్టమర్ ప్రీవియస్గా ఒక 10 times అప్డేట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాల్ చేసి పేమెంట్ అప్డేట్ అడుగుతారు. సో అంటే వాళ్ళ టార్గెట్ ఏంటంటే కస్టమర్కి ఇరిటేషన్ తెప్పించి సో పేమెంట్ కలెక్షన్ చేయాలి, ఇది వాళ్ళ టార్గెట్. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.